అండ్ ఇవాళ వచ్చేసి జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి వేసుకొని హెల్తీగా జావాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా 3 రకాల పిండిలను వేసుకొని తయారు చేసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ, అలాగే డయాబెటీస్ ఉన్న వారికి కానీ ఇది ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ముందుగా ఇక్కడ వచ్చేసి జొన్నలు, రాగులు, సజ్జలను తీసుకొని ఈ 3 రకాల చిరుధాన్యాలను కడిగి ఎండల్లో ఆరబెట్టి మిల్లులో పట్టించుకున్నట్లయితే పిండి చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి ఇలా 3 రకాల పిండిల్ని మిల్లులో పట్టించుకొని ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, రాగి ముద్ద కానీ తయారు చేసుకోవచ్చు. డే బై డే వచ్చేసి ఇలా అన్ని పిండిల్ని కలిపి జావా తయారు చేసుకొనైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జొన్న పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ సద్ద పిండి, 1 టేబుల్ స్పూన్ దాకా రాగి పిండి వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇందులో ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలేవి లేకుండా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. తీసుకునే క్వాంటిటీని బట్టి ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. మనం తీసుకున్న పిండి కన్నా వాటర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా ఉడుకుతుంది. ఈ వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పొడులను ఇందులోకి వేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడే ఇందులోకి వేసుకోవాలి, లేదంటే ఉండల్లాగా అవుతుంది. బౌల్లో నుండి వేసుకునేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో ఉండలేవి కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండలేవి లేకుండా బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. పిండిని బాగా ఉడికించుకోవాలి కాబట్టి ఇందులోకి వాటర్ క్వాంటిటీని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, లేదంటే పిండి సరిగా ఉడకక ముందే బాగా థిక్ అయిపోతుంది. పిండినంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఇందులోకి సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 కప్ దాకా పాలైనా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉండలేవి కట్టకుండా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకొని ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ జావాని ఇలా తీసుకోవడం ఇష్టం లేనట్లయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మజ్జిగ వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తీసుకున్నట్లయితే ఈ సమ్మర్లో బాడీకి చలవ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.